మిమ్మల్ని యువతీ యువకులకి స్వాగతం అనాలా, విద్యార్థిని విద్యార్థులకి స్వాగతం అనాలా, లేడీస్ అండ్ జెంటల్మెన్కి స్వాగతం అనాలా అని ఆలోచిస్తుంటే ఎందుకో నాకు మనస్ఫూర్తిగా నచ్చడంలే. అందుకని 6 అడుగుల బుల్లెట్లకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఆడ బుల్లెట్లున్నాయి, మగ బుల్లెట్లున్నాయి. మనలో ఆడ మగ తేడా ఉంది, కానీ బుల్లెట్కి మాత్రం ఆడ మగ తేడా లేదు. దిగిందా లేదా అన్నది ఒకటి మాత్రమే తెలుసు. అలాగే మనం సక్సెస్ సాధించామా లేదా అనేది ఒక్కటే మన లక్ష్యం కావాలి. అందుకే ఈరోజు ఈ ఇంపాక్ట్. ఈరోజు నా టాపిక్ చేంజ్ మేనేజ్మెంట్, మార్పు. నిజానికి నా ఈ కార్యక్రమం 3వ రోజు మొదటి వక్తగా ఉండాల్సింది, ఈరోజు కాదు. కానీ తీరా ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల సార్ మీరు అర్జెంటుగా స్టేజ్ ఎక్కండి అన్నారు. సార్ నేను అన్నారు, అసలు యాక్చువల్గా నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ అయ్యి వచ్చాను 3వ రోజుకి. నా ల్యాప్టాప్ కూడా ఈరోజు నేను తెచ్చుకోలే. కానీ ఈరోజు మీరు ఎక్కాలి స్టేజ్ అనగానే ఓకే సార్ అన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఒక వక్త అన్న వాడికి అర్ధరాత్రి 12 గంటలకి మైక్ చేతిలో పెట్టినా కూడా మాట్లాడగలిగే సత్తా ఉండాలి. వాడే నిజమైన వక్త, వాడే నిజమైన ట్రైనర్. ఈరోజు మీ అందరినీ దర్శించుకునే భాగ్యం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ఊళ్ళో నేను ఈ ఇంపాక్ట్ కార్యక్రమంలో పాల్గొనడం ఇది 3వసారి. గతంలో 2 సార్లు హైదరాబాద్లో చేశాను. రైట్. ఈరోజు చేంజ్ మేనేజ్మెంట్ నా టాపిక్. మార్పు. మార్పు అంటే ఏమిటి అసలు ఇంతకీ? నెగటివ్ నుంచి పాజిటివ్కి, ఇన్ఫీరియారిటీ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి, భయం నుంచి ధైర్యానికి, అజ్ఞానం నుండి విజ్ఞానానికి, భ్రాంతి నుండి వాస్తవానికి, హింస నుండి శాంతికి. ఈ మార్పు లేకుండా కుదరదు. ప్రతి వ్యక్తి మారి తీరాల్సిందే. అసలు మార్పు అవసరమా అన్న విషయానికి వస్తే తప్పకుండా అవసరం. ఎందుకంటే ఎగ్జాంపుల్, మీలో ఒక వ్యక్తి ఒక మొబైల్ కొనడానికి మొబైల్ షాప్కి వెళ్ళాడు. అక్కడ సేల్స్ మెన్ ఏవో మొబైల్స్ చూపిస్తున్నాడు. ఇది వద్దండి, అది కావాలి, అది వద్దండి, ఇది కావాలి. అతను చూపించింది మీకు ఏది నచ్చడం లేదు. మరి మీకు ఏది కావాలని అడిగాడు. సార్ లేటెస్ట్ మోడల్ కావాలి, మంచి క్వాలిటీది కావాలి, మంచి బ్రాండెడ్ కావాలి, మంచి కంపెనీ కావాలని అడిగాడు. అది తీసుకున్నాడు, వచ్చేసాడు. అలాగే ఒక బైక్కి వెళ్ళాడు, బైక్ కొందామని. అక్కడ కూడా మంచి క్వాలిటీది, మంచి బ్రాండెడ్ది కొన్నాడు. అలాగే మంచి ఒక డ్రెస్ కొనాలని వెళ్ళాడు ఇంకో అబ్బాయి, మంచి బ్రాండెడ్ డ్రెస్సులు కొన్నాడు. అలాగే ఆడవాళ్ళు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తారు, మీకు నచ్చింది లేటెస్ట్ మోడల్, లేటెస్ట్ డిజైన్, క్వాలిటీది మీరు తీసుకుంటారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన క్వాలిటీ కోరుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా లేటెస్ట్ కోరుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా మార్పు కోరుకుంటాం, మంచిది మాత్రమే కావాలి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, అసలు మనం లేటెస్ట్గా ఉన్నామా, మనము క్వాలిటీగా ఉన్నామా? ఇది నా ప్రశ్న. మరి మనమే క్వాలిటీగా లేనిది, మనమే లేటెస్ట్గా లేనిది, మనకు కావాల్సిన వస్తువులన్నీ మాత్రం లేటెస్ట్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఏంటి కాలానికి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలి. మరి మనం ఉండొద్దా? ఉండాలి, తప్పదు. కానీ ఎంతమంది ఉంటున్నాం? ఈరోజు 120 కోట్ల జనాభాలో ఒక 100 మంది పట్టభద్రులైతే అందులో 90 మంది ఏ ఉద్యోగానికి పనికిరాని వాళ్ళని ఒక సర్వే తేల్చింది. అంటే 100 మందికి కేవలం 10 మంది మాత్రమే ఉద్యోగానికి అర్హులుగా ఉన్నారని అంటున్నారు. అంటే మరి మనం చదువుతున్న చదువులేంటి, మన నైపుణ్యాలేంటి? కేవలం పట్టభద్రులు అయితే లాభం లేదు, కేవలం సర్టిఫికేట్ ఉంటే లాభం లేదు, మనలో నైపుణ్యాలు ఉండాలి. ఒక గమ్మత్ ఏంటంటే, మన దేశంలో నిరుద్యోగం చాలా పెరిగిపోయిందని మనం అనుకుంటుంటాం. అది కొంతవరకు వాస్తవమే అయినప్పటికీ కొన్ని మంచి ఉద్యోగాలు, మంచి పోస్టులు గత కొన్ని సంవత్సరాలుగా సరి అయిన అభ్యర్థి దొరకగా ఖాళీగా ఉన్నాయంట. ఎందుకంటే దానికి కావలసిన క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్ రూపేణా చాలా మందిలో ఉన్నాయి, కానీ నైపుణ్యాలు లేక ఆ ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ కాలేదంట. ఇంత దారుణమైన విషయం చూడండి. మరి మనలో మన ఇండియా జనాభా 120 కోట్ల పైన ఉంది. మన ఇండియాలో జన సంపదకి కుదవలేదు, జల సంపదకి కుదవలేదు, ఖనిజ సంపదకి కుదవలేదు, యువ శక్తికి కుదవలేదు. మరి దేనికి కుదవ ఉంది? దేనికి కుదవ ఉందంటే
నైపుణ్యాలకి కొరవ ఉంది. యువశక్తి చాలా ఉంది, యువకులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు నైపుణ్యాలు కరువైపోయాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మూఢనమ్మకాలు, బద్ధకం, సోమరితనం, సినిమాలు, టీవీలు, క్రికెట్లు, ఫ్రెండ్స్తో బలాదూర్ తిరగడం, చాలా ఇలా రకరకాలుగా చాలామంది తమలో ఎంత శక్తి ఉన్నప్పటికీ అది నిర్వీర్యం అయిపోతున్నాయి ఆ శక్తి సామర్థ్యాలన్నీ. ఒక ఆఫీసులో ఒక అధికారి అన్నాడంట, ఆ అధికారికి ఒక ఆలోచన వచ్చింది, మన కంపెనీలో పనిచేస్తున్న స్టాఫ్ చాలా శక్తివంతులే, చాలా తెలివిగల వాళ్ళే, కానీ వాళ్ళని పూర్తిగా నిరూపించుకోలేకపోతున్నారు. వాళ్ళలో శక్తి సామర్థ్యాలు అడిగంటిపోయాయి. నిజానికి శక్తి ఉంది, కానీ వాళ్ళు తమ శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు అని అనుకొని ఒకరోజు వాళ్ళ స్టాఫ్లందరినీ సమావేశపరిచి ఒక విషయం చెప్పాడంట. ఏంటి అంటే, మిమ్మల్ని మీ జీవితంలో ఎదగనివ్వకుండా చేసే వ్యక్తి, మీరు ముందుకు పోకుండా ఆపే శక్తి, మీరు ఉన్న చోటనే ఉండి అభివృద్ధి సాధించకుండా ఉండే ఒక శక్తి, ఒక వ్యక్తి ఈరోజు మరణించాడు. ఆ వ్యక్తి ఎక్కడో లేడు, పక్క గదిలో శవపేటికలో ఉన్నాడు, ఒక్కొక్కరు వెళ్ళి చూసి రండి అన్నాడంట. అందరు చాలా ఆశ్చర్యంగా, ఒకడు వెళ్తున్నాడు, వెళ్ళాడు, చూశాడు, తల దించుకుని బయటకు వచ్చాడు. అలా రెండో వ్యక్తి వెళ్ళాడు, చూశాడు, తల దించుకుని బయటకు వచ్చాడు. మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి, ఇలా అందరూ వెళ్ళారు, తల దించుకుని బయటకు వస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న శవపేటికలో శవం లేదు, ఏముందంటే ఒక పెద్ద అద్దం ఉంది, మిర్రర్ ఉంది. వాడి కిందికి తొంగి చూస్తున్నాడు, వాడి ముఖమే, వాడి ప్రతిబింబమే అందులో కనిపిస్తోంది. అంటే మనల్ని ఎదగనివ్వకుండా చేసే వ్యక్తి ఎవరో కాదు, మనమే అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయి తల దించుకొని వస్తున్నారు. ప్రతి వ్యక్తిలో అలాంటి ఒక శక్తి, మహాశక్తి ఉంటుంది. ఇక్కడ ఎవరు నిర్వీర్యులు కారు, ఎవరు మామూలు మనుషులు కారు, ప్రతి ఒక్కరూ మహానుభావులే. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక అంతర్గత శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని వెలికి తీయడమే ఈ ఇంపాక్ట్ యొక్క కార్యక్రమం ముఖ్యోద్దేశం. వాడిని మనం తట్టి లేపాలి. అలా తట్టి లేపితే స్వామి వివేకానందాలు అవుతారు, సైంటిస్టులు అవుతారు, అబ్దుల్ కలాంలు అవుతారు, అన్నా హజారేలు అవుతారు, ఎవరైనా అవుతారు. ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి 100% అర్హులు. మరి ఈ మార్పు, మనలో ఒక మంచి మార్పు ఎలా సాధ్యమవుతుందంటే ముఖ్యంగా ఒక మంచి పుస్తకాలు చదవడం ద్వారా. ఎందుకంటే మనలో మంచి మార్పుకి స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ వేదిక కాలేవు. ఎందుకంటే అక్కడ మనకు కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే బోధిస్తుంటారు, కానీ నైపుణ్యాలు బోధించారు, వ్యక్తిత్వం బోధించారు, క్యారెక్టర్ బోధించారు, మనం ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, అలాంటి ఏవి నేర్పించారు. ఇవన్నీ మనకై మనం స్వయంగా నేర్చుకోవాలి, లేదా సొసైటీని చూసి నేర్చుకోవాలి, లేదా పుస్తకాలు చదివి నేర్చుకోవాలి, లేదా ఇలాంటి కార్యక్రమాలకి అటెండ్ అయి నేర్చుకోవాలి. నేను చాలా చోట్ల చాలా మంది నోటి నుంచి ఒక ప్రశ్న వింటుంటారు, సార్ పుస్తకాలు చదివి ఎవడు మారుతారు సార్? అలా అంటే వేల పుస్తకాలు ఉన్నాయి, లక్షల పుస్తకాలు ఉన్నాయి, మరి మనం ఎవడు మారడం లేదు కదా, ఇలాగే ఉంది కదా మన సమాజం, పుస్తకాలు చదివి ఎవడు మారడు సార్. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎవరు వింటారు సార్? విన్నంత మాత్రం ఎవడు మారుతారు సార్? ఇలాంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది, కానీ అది తప్పు అని నేను అంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక డాక్టర్లైనా, ఒక ఇంజనీర్లైనా, ఒక ఐఎస్ఐ ఆఫీసర్లైనా, ఒక ఐపీఎస్ ఆఫీసర్లైనా, ఒక సైంటిస్ట్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు పుస్తకాలు చదివే ఈరోజు ఆ స్థానంలో ఉన్నారు తప్ప పుస్తకాలు చదవకుండా కాదు. అలాగే వినడం ద్వారా ఎవరు మారుతారు సార్? అసలు మన క్లాస్ రూమ్లో చేసేది ఏంటిది? వినడమే. వినడం ద్వారానే మనం మారుతాం, వినకుంటే ఎవరు మారరు. కాబట్టి వినడం ద్వారా ఎవరు మారుతారు, ఇలాంటి కార్యక్రమాలు విని ఎవరు మారుతారు అంటే అది 100% తప్పు అని నేను అంటున్నాను. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనలో ప్రేరణ కావాలి, ప్రేరేపించేవాడు కావాలి, ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ కావాలి. ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ కనుక అటెండ్ అవుతే ఖచ్చితంగా మనం మారుతాం. మరి ఇలాంటి అవసరమా సార్? ఇవి ఎంతవరకు అవసరం అంటే నేను దీనికి చిన్న కథ చెప్తాను. ఒక దేశానికి ఒక మహారాజు గారు ఉన్నారు. మహారాజు గారు ఒకసారి దండోరా వేయించారు. ఏమని? మన ఊరవతల ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో ఒక 10 మొసళ్ళు ఉన్నాయి. 10 మొసళ్ళు 10 రోజులుగా ఆహారం లేకుండా ఆకలితో అలమటిస్తున్నాయి. మరొక్కసారి చెప్తారు.
మన ఊరవతల ఒక చెరువు ఉంది. చెరువులో 10 మొసళ్ళు ఉన్నాయి. 10 మొసళ్ళు 10 రోజులుగా ఆహారం లేకుండా ఆకలితో అలమటిస్తున్నాయి. మన దేశంలోని ఏ ఒక్క యువకుడు కానీ, ఏ ఒక్క వ్యక్తి కానీ ఆ చెరువులో దూకి యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకి క్షేమంగా చేరుకుంటాడో వాడికి కావాల్సింది ఇస్తారన్నాడు. బుద్ధునవాడు ఎవడన్నా దూకుతాడా? అందరూ అలాగే అనుకున్నారు. తీరా ఆ రోజు రానే వచ్చేసింది. ఆ చెరువు గట్టున చూస్తే వేల సంఖ్యలో జనం ఉన్నారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళంతా చెరువులో దూకడానికి రాలే. ఏ పిచ్చోడు దూకుతాడో చూద్దామని వచ్చారు. 5 నిమిషాలు గడిచిపోయాయి, ఎవడు దూకలే. 10 నిమిషాలు గడిచిపోయాయి, ఎవడు దూకలే. 15 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాలు, అరగంట, ఎవడు దూకలే. అక్కడ మహారాజు గారు చూస్తున్నారు. వారికి చాలా చికాకేస్తుంది. ఏంటి, మన ఇంత పెద్ద సువిశాల సామ్రాజ్యంలో ఏ ఒక్క యువకుడు కానీ, ఏ ఒక్క సాహసవంతుడు కానీ, ఏ ఒక్క ధైర్యవంతుడు కానీ ఎవడూ లేడా అనేంతలో ఒక యువకుడు ధబేళ్ల నీళ్ళలో దూకి టక 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 ఈదుకుంటూ యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు క్షేమంగా చేరుకున్నాడు. ఆ ప్రదేశం అంతా చప్పట్లతో మారిమోగిపోయింది. మహారాజు గారు సంతోషం పట్టలేక పరుగు పరుగున ఆ యువకుడి దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి, వా, నువ్వు యువకుడి అంటే, నువ్వు ధైర్యవంతుడు అంటే, నువ్వు సాహసవంతుడు అంటే, నీలాంటి ధైర్యవంతులు, నీలాంటి పరాక్రమవంతులు మన దేశానికి ఎంతో అవసరం. చెప్పు, ఇప్పుడు నీకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ యువకుడు వినయంగా చేతులు పెట్టుకొని, మహారాజా, నేను కూడా అందరిలాగే నీళ్ళలో ఎవడు దూకుతాడో చూద్దామని వచ్చాను. కానీ ఈ లోపు నన్ను ఎవడో వెనక నుండి నీళ్ళలోకి తోశాడు. వాడు కావాలి, వాడిని పట్టించండి, వాడి సంగతి నేను చూసుకుంటా. మీరిచ్చే ధనము ధాన్యము వజ్ర వైఢూర్లా నాకేమీ అక్కర్లేదన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఆ యువకుడికి బ్రహ్మాండంగా స్విమ్మింగ్ వచ్చు, ఈదడం వచ్చు, కానీ దూకడానికి ధైర్యం లేదు. ఈ లోపు ఏం జరిగింది, ఎవడో ఒకడు నీళ్ళలోకి తోశాడు. వాడు విజయమో వీర స్వర్గమో అనుకున్నాడు. విజయం సాధించాడు, అవతలి ఒడ్డుకి క్షేమంగా చేరుకున్నాడు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం విజయం సాధించాలంటే మనల్ని ఎవడో ఒకడు ముందుకు తోయాలి, అవునా కాదా? ఆ రకంగా మీ అందరినీ ముందుకు తోయడానికే ఈరోజు ఈ ఇంపాక్ట్ కార్యక్రమం. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఇంపాక్ట్ కార్యక్రమాలు, ఇలాంటి ప్రేరణ కార్యక్రమాలు అవసరమా లేదా? ఒక్కసారి గొంతెత్తి పలకండి, అవసరమా లేదా? ఎస్. అది ఈ రోజు ఇంతకుముందు మన గంప నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ రోజు నుండి ఆదివారం వరకు మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళరు, మొత్తం మారి వెళ్ళిపోతారు. అంటే వేరే ముఖంతో కాదు, మొత్తం మానసికంగా మారి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేటికి రేపటికి, నిన్నటికి ఇవాళటికి, నేటికి రేపటికి, రేపటికి ఎల్లుండికి కనుక తేడా కనుక లేకపోతే మనం జీవించి ఉన్న చనిపోయిన కిందికే లెక్క. మన ఇంట్లో తేదీలు మారుతున్నాయి, వారాలు మారుతుంటాయి, నెలలు మారుతుంటాయి, క్యాలెండర్ మారిపోతుంది, పాత సంవత్సరం పోతుంది, కొత్త క్యాలెండర్ వస్తుంది, అక్కడ తలిగిస్తాం. కానీ మన జీవితంలో మాత్రం మార్పు రాదు. మన జీవితంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అదే మనకు నిజమైన సంవత్సరం. పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా మన డిసెంబర్ 31కి అద్భుతమైన పార్టీలు చేసుకున్నాం. పాత సంవత్సరానికి మనం వీడ్కోలు పలికాం, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికాం. మరి నిజంగా మనలో ఆ పాత వ్యక్తి వెళ్ళిపోయాడా, కొత్త వ్యక్తి వచ్చాడా, కొత్తగా మనలో ఏమైనా మార్పులు వచ్చాయా లేవా అనేది ఎవరు ఆలోచించారు? మనం అప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం, ఇవాళ ఎలాగుంటామో రేపు అలాగే ఉంటాం. అలా ఉంటే లాభం లేదు, మనలో ఒక మంచి మార్పు రావాలి. ఎందుకంటే ప్రకృతి మారుతుంది. సంవత్సరానికి 3 రకాలుగా, ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం, కాలానికి అనుగుణంగా రకరకాల మారుతుంది. అలాగే మహావిష్ణువు మారుతాడు, దశావతారాలు, రామావతారం, కృష్ణావతారం, వరహావతారం, ఈ అవతారం 10 అవతారాలు ఎత్తాడు మహావిష్ణువంతుడి వాడు. అలాగే ఒక అసహ్యకరమైన గొంగళీపురు కూడా అందమైన సీతాకు ఒక చిలుకగా మారిపోతుంది. కానీ మనం మారద్దా? మనం మారడానికి మనం ఒప్పుకోం. చాలా మందికి మార్పు అంటే భయం. ఇంతకుముందు చెప్పాను, మార్పు అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి, భయం నుండి ధైర్యానికి మనం మారి తీరాలి. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే తప్పకుండా మారాలి. మారకపోతే కుదరదు, మారి తీరవలసిందే. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు అనుకోండి, తప్పకుండా నేను మారి తీరుతాను. ఈ 3 రోజుల కార్యక్రమం తర్వాత మేము ఖచ్చితంగా ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి తప్పకుండా చేరుకుంటాము, మేము అనుకున్నది సాధిస్తాము అని ఒక్కసారి మీరు గాఢంగా నమ్మండి. మార్పు గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఒక ఆది మానవుడు, ఆధునిక మానవుడు గురించి చెప్పాల్సి వస్తుంది. ఆది మానవుడు బట్ట లేకుండా నగ్నంగా తిరిగాడు. అలాగే అంతకన్నా ముందుగా మన సైన్స్ ప్రకారం కోతి నుండి ఒక పరిణామ క్రమంలో మానవుడిగా మారాడని, మనమంతా కోతి నుంచి పుట్టామని.
మానవుడిగా మారిన తర్వాత నగ్నంగా తిరిగాడు, ఆ తర్వాత ఆకులు అలములు కట్టుకున్నాడు, ఆ తర్వాత జింక చర్మాలు జంతు చర్మాలు కట్టుకున్నాడు, ఆ తర్వాత ఇలా సూటు బూటు మెడగుట్టాయి ఇక్కడ దాకా వచ్చేసింది. అంతకుముందు అతను ఏం తిన్నాడు? పండ్లు ఆకులు తిన్నాడు. ఆ తర్వాత రాతి ఆయుధాలు కనిపెట్టి జంతువులను వేటాడి పచ్చి మాంసం తిన్నాడు. ఆ తర్వాత నిప్పు కనిపెట్టి మాంసాన్ని కాల్చుకుని తిన్నాడు. ఇప్పుడు ఒక వంకాయ కూరలోనే 100 రకాలు. ఇంత మార్పు వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, జంతువు అప్పుడు గడ్డెత్తింది, ఇప్పుడు గడ్డెత్తింది, కానీ మనం మాత్రం ఒక్కొక్క కర్రీలో 100 రకాలుగా మార్పులు చేర్చుకొని తింటున్నాం. కానీ జంతువు మాత్రం కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం గడ్డెత్తింది. ఈరోజు 2016లో కూడా గడ్డే తింటుంది. ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా గడ్డే తింటుంది. ఆ గడ్డిలో ఒక్క చెరుకు గడ కలుపుకొని తింటే ఎంత తీయగా ఉంటుంది అన్న ఆలోచన దానికి రాదు, ఎందుకంటే అది జంతువు కాబట్టి. అదే మనం కనుక మన ఇంట్లో పప్పు కనుక ఉంటే, పప్పు చప్పగా ఉందని పక్కన ఒక మామిడికాయ తొక్కు కలుపుకొని తింటాం. ఎస్ఆర్నో పికిల్ కలుపుకొని తింటాం టేస్ట్ కోసం, ఎందుకంటే మనలో ఒక క్రియేటివిటీ ఉంది. ఆ ఎవరైతే కొత్తగా ఆలోచించాడో, ఎవరిలో అయితే క్రియేటివిటీ ఉండదో వాడు జంతువుతో సమానం అన్నారు. అందుకే జంతువు కొత్తగా ఆలోచించదు, మనం కనుక కొత్తగా ఆలోచించకపోతే మన జంతువుతో సమానం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి. అందుకే ఈ రోజు నుంచి మీరు మారడం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు క్రియేటివిటీగా ఆలోచించడం నేర్చుకోవాలి. లేకపోతే ఆధునిక మానవునికి, ఆది మానవునికి, ఆధునిక మానవుడికి తేడా తెలియదు. నీవు స్టూడెంట్ కనుక అయితే నెంబర్ 1 స్టూడెంట్గా ఉండండి. మీరు క్రికెటర్ అయితే సచిన్ టెండూల్కర్ లాగా ఉండండి. మీరు హీరో అయితే సూపర్ స్టార్ లాగా ఉండండి. మీరు సింగర్ అయితే గాన గంధర్వుడు లాగా ఉండండి. మీరు సంఘ సేవకుడు అయితే అన్నా హజైరా లాగా ఉండండి. టోటల్గా మీరు మనిషి అయితే మహానుభావుడిలాగా ఉండండి. తప్పదు, మారాలి, మారి తీరాలి. సార్ అంత గొప్పగా మారడం కష్టం కదా సార్, మాలాంటి వాళ్ళకి కొంచెం కష్టమే కదా, మేమంతా మామూలు మనుషులం. మామూలు మనుషులన్న సంగతి పక్కన పెట్టండి. ఎందుకంటే మామూలు బట్టకి కూడా 3 రంగులు చేరిస్తే అది జాతీయ పతాకం అవుతుంది. అది మామూలు బట్టనే. మామూలు గీతానికి దేశభక్తి తోడైతే అది వందే మాతర గీతం అవుతుంది. మామూలు వ్యక్తికి దేశభక్తి తోడైతే, దేశం మీద భక్తి ప్రేమ తోడైతే మహాత్మా గాంధీ అవుతాడు. మామూలు అమ్మకి సేవాగుణం తోడైతే మదర్ థెరీసా అవుతుంది. అవునా కదా? అలాగే మామూలు ఎలుక పిల్లికి చిలిపి పోట్లాట తోడైతే టామ్ అండ్ జెర్రీ అవుతుంది. అలాగే మనిషికి ఒక బర్నింగ్ డిజైర్ తోడైతే మనమంతా ఛాంపియన్స్ అవుతాం, మనమంతా సక్సెస్ సాధిస్తాం. అందుకని మనకి ఒక బర్నింగ్ డిజైర్ తోడు కావాలి. మనం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మనం సాధారణంగా మనం ఎందుకు ఎదగడం లేదు? ఇంతకుముందు చెప్పాం, మనం కొన్ని అనుకున్నాం. మనం ఎదగడీయకుండా చేసే శక్తులు, ముఖ్యంగా మూఢనమ్మకాలు. ఈ మధ్య తరచుగా పత్రికల్లో కనిపిస్తున్నాయి 2 అడ్వర్టైజ్మెంట్స్. వశీకరణ యంత్రం అంట. ఆ వశీకరణ యంత్రం కనుక కట్టుకుంటే కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవచ్చు, కోరుకున్న అమ్మాయి మనసు మార్చుకోవచ్చు, విడాకులైన వాళ్ళు దగ్గరగా కావచ్చు, కోరుకున్న ధనం సంపాదించవచ్చు, శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. ఏది అనుకుంటే అది సాధించవచ్చు. కోర్టు కేసులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ యంత్రం తీసుకెళ్ళండి, ఇది 1000 రూపాయలు, మీకోసం డిస్కౌంట్ ధర 600, మీకు ముట్టిన తర్వాతనే ఆ తర్వాత డబ్బు చెల్లించండి. ఆ యంత్రం ఖరీదు 10 రూపాయలు, మీరు 600 రూపాయలు పెట్టి కొంటుంటారు. ప్రతిరోజు పత్రికల్లో వస్తుంది అంత అడ్వర్టైజ్మెంట్. దాని ఖరీదు దాదాపు ఒక 50,000 రూపాయలు ఉంటుంది. ప్రతిరోజు అన్ని పత్రికల్లో 50,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు చొప్పున వాళ్ళు ఖర్చు చేస్తున్నారంటే అది ఎంత అమ్ముడుపోతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. గమ్మత్ ఏంటంటే ఈ యంత్రాలు కొనే వాళ్ళంతా మూర్ఖులు కాదు, చదువుకునే వాళ్ళు కాదు, మట్టి పిసుకునే వాళ్ళు కాదు. ఈ యంత్రం కొనే వాళ్ళంతా బాగా చదువుకునే వాళ్ళే. గమ్మత్ ఏంటంటే నిరక్షరాస్యుల కన్నా అక్షరాస్యుల్లోనే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజులో ఏ వ్యక్తి కూడా ఒక వాస్తు లేకుండా కట్టుకున్న ఇంట్లో నివసించే ధైర్యం చేయలేడు. జాతకం చూపించుకోకుండా పెళ్లి కూడా చేసుకోలేడు, ఏ చిన్న పని కూడా చేయలేడు. ప్రతి ఒక్క పనికి ఒక మంచి రోజు కావాలి, ఒక వాస్తు కావాలి, ఒక పండితుడు కావాలి, ఎవరినో ఒకరిని అడగాలి. ప్రతిది ఏది కానీ ముందుకెళ్ళాలంటే ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే
అరే ఏంట్రా నువ్వు వెనకబడిపోతున్నావు, నువ్వు కృషి చేయడం లేదు, చదవడం లేదు, ఏ ఉద్యోగం సంపాదించడం లేదు, ఉన్న చోటనే ఉన్నావు, నువ్వు ముందుకెళ్ళావు, రోజు సోమరితనంలాగా ఇంట్లోనే ఉంటున్నావు, ఏంటి అసలు అంటే, నేను రేపని చేస్తాను, ఎల్లుండి నుంచి చేస్తాను, ఇది ఇలాగే పోస్ట్ పోన్ చేస్తుంటాడు. అలా కాదు, ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కదా, కొత్త సంవత్సరం చేస్తాను. మరి ఎందుకు చేయడం లేదంటే, ఇవాళ సోమవారం కదా, ఇవాళ అమావాస్య, అందుకే చేయడం లేదు. సోమవారం అమావాస్య అంటాడు, మంగళవారం మంచి దినం కాదంటాడు, బుధవారం గాతవారం అంటాడు, గురువారం ఎవడో తుమ్మాడు అంటాడు, శుక్రవారం పిల్లి ఎదురైంది అంటాడు, శనివారం శని పట్టుకుంటుంది అంటాడు, కనీసం ఆదివారం అయినా చెయ్యండి రా అంటే సార్ ఇవాళ ఒక్కటే రోజు కదా రెస్ట్ అంటాడు. ఇలాంటి వాళ్ళు ఎలా అభివృద్ధి సాధిస్తామండి చెప్పండి ఒకసారి. ప్రతిదానికి మనం ఒకటి కుంటి సాకు అంతే. మనం లేవరా, ఉదయాన్నే లేవు, లేచి తొందరగా స్నానం చేయి, స్కూల్కి తయారుగా, కాలేజీకి వెళ్ళు, లేదా పనికి వెళ్ళు, లేదా ఉద్యోగం కోసం వెళ్ళు అని మనల్ని అమ్మా నాన్న కనుక ఉదయమే లేపితే, మనకి అందరికన్నా పెద్ద శత్రువులు ఎవరంటే మన పేరెంట్స్. నాకు కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళలో స్టూడెంట్స్ యొక్క కంప్లైంట్స్ ఎక్కువగా ఏం చెప్తుంటారంటే, వాళ్ళకి అమ్మ నాన్ననే పెద్ద శత్రువులు అంట. సీన్ లేదు, నువ్వు అద్భుతం సాధిస్తావురా బిడ్డ అంటే నాకంత సీన్ లేదు సార్ అంటాడు. నువ్వు కాబోయే ఐఏఎస్ ఆఫీసర్, కాబోయే ఐపీఎస్ ఆఫీసర్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావురా, నువ్వు పెద్ద డాక్టర్ అవుతావురా, నువ్వు గొప్ప ఇంజనీరు అవుతావురా అంటే వాడు ఏమంటాడంటే, భలే ఉన్నారు సార్ మీరు, నాకంత సీన్ లేదు సార్. ఎస్, వాడి మనసు ఏం చెప్తే అది అలాగే వింటుంది. ఎందుకంటే మనం ముందుగానే మన మనసుకి నెగిటివ్ సజెషన్స్ ఇస్తున్నాం. చాలామంది నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను అందంగా లేను, నా జుట్టు తెల్లగా ఉంది, నేను సన్నగా ఉన్నాను, ఇలా రకరకాల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతుంటారు. హాయ్ భలే ఉన్నారే, నువ్వు సన్నగా ఉంటాయంటే కరెంటు తీగ కూడా చూడడానికి సన్నగానే ఉంటుంది, కానీ ముట్టుకుంటే అది మనం ఎలా ఉన్నామని కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు కానీ ఏం చేశాడో మీకు తెలుసు. అబ్దుల్ కలాం ఎంత అందంగా ఉన్నాడు కానీ ఏం సాధించాడో మనకు తెలుసు. కాబట్టి మనం ఎలా ఉన్నామని కాదు, బయట కనిపించే సౌందర్యం నిజమైన సౌందర్యం కాదు, అంతర్గత సౌందర్యమే నిజమైన సౌందర్యం. మన లోపల ఎలా ఉన్నాం అనేది ముఖ్యం. రోజుకు 3 సార్లు ఫేస్ పౌడర్ పెట్టుకొని ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే మాత్రం లాభం లేదు, అది పైపైన అందం మాత్రమే, గంట లోపల కరిగిపోతుంది, ఎండకెళ్తే నల్లగా అయిపోతాం. కానీ మన మానసిక అందం మాత్రం ఎప్పటికీ తరిగిపోదు. లోపల అందంగా ఉండండి. రోజుకి 2 సార్లు స్నానం చేయడమో, 2 సార్లు ముఖం కడుక్కోవడమే లాభం లేదు. మన మనసుకు పట్టిన మురికిని కనీసం రోజుకొక్కసారైనా కడుక్కోండి. ఇంతకుముందు మన స్వామీజీ గారు చెప్పారు, రోజును ఇల్లు ఊడుస్తాం, ఇల్లు శుభ్రంగా ఊడుస్తాం, వారానికి ఒకసారి కడుగుతాం, మన బట్టలు రోజుకొకసారి ఉతుకుతాం, శుభ్రమైన బట్టలు తొడుగుతాం, బట్టలు మారుస్తాం, మన బైక్ని రోజు తుడుస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన లోపల మనసులో పేరుకుపోయిన చెత్తను మాత్రం మనం ఎన్నడూ కడిగేయం. అది ప్రతిరోజు అవసరం. మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోక ఎన్ని సంవత్సరాలు అయింది ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకోండి. అలాగే బద్ధకం, సోమర్తనాన్ని పక్కన పెట్టండి. ఒక వ్యక్తి అంటాడు నా దగ్గరికి, సార్ నేను ఉదయం మీరు ప్రతిరోజు లేవాలనుకుంటున్నాను సార్, కానీ నేను లేవలేకపోతున్నాను అంటాడు. దానికి ఏం చేయాలి? ఏముంది, ఒక అలారం పెట్టుకో 5 గంటలకి. సార్ పెట్టుకుంటున్నాను సార్, అది రింగ్ అనగానే మళ్ళీ ఇలా దాన్ని ఎత్తి మీద టప్ అని కొట్టేస్తున్నాను, మళ్ళీ పడుకుంటున్నాను, లేచేసరికి 8 అయిపోతుంది. ఇలా చాలామంది అంటుంటారు, నేను లేవాలనుకుంటున్నా లేవలేకపోతున్నాను ఉదయమే. వాళ్ళకి ఒకటే చెప్తుంటాను, ఏంటంటే ఓకే, మిమ్మల్ని మీ నాన్నగారు అరే పొద్దున్నే ఈరోజు మార్నింగ్ 5 గంటలకి కరీంనగర్ బస్ స్టేషన్కి వెళ్ళు, అక్కడ మన తాతగారు ఉన్నారు కదా, తాతగారు వస్తా అన్నారు హైదరాబాద్ నుంచి, 5 గంటలకు కరీంనగర్ బస్ స్టేషన్లో దిగుతాడు, వెళ్ళి రిసీవ్ చేసుకొని రారా అని అన్నాడు అనుకోండి. అనుకొని ఇష్టం లేకపోయినా సరేలే వెళ్తానులే అనుకుంటాడు. 5 గంటలకు అలారం పెట్టుకుంటాడు, మళ్ళీ దాని మీద టప్ అని కొట్టేస్తాడు, మళ్ళీ నిద్రపోతాడు. లేచేసరికి తాతగారు వచ్చేసి తలుపు కొడతాడు. ఏమంటారా ఇలా ఏం చేశావంటే, నిద్రపోయాను మర్చిపోయాను అంటుంటాడు. ఆ తర్వాత మరో వారం రోజులకి, అరే మీ మేనత్త కూతురు వస్తుంది 4 గంటలకి మబ్బుల కరీంనగర్ బస్ స్టాండ్లో,
ఎలాగో నీకు రిసీవ్ చేసుకోమని నీకు చెప్తామనుకున్నాను, నువ్వు మొన్న మర్చిపోయావు, కాబట్టి ఈసారి నువ్వు వద్దులే నేనే వెళ్తాను లేను. నాన్నగారు మీకంత శ్రమ నేను ఇస్తానా, నేనున్నాగా మీరు వెళ్ళడం ఏంది, మరీ అన్యాయం, నేను యువకుడిని వెళ్తాను, నువ్వు నిశ్చింతగా పడుకో అన్నాడు. అనుకో 4 గంటలకు కాదు 3 గంటలకు అలారం పెట్టుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. నిద్ర వస్తేనా ఎంత చూసినా గడియారం కదలదు. అప్పుడు అర్థమైంది గడియారంకి ఇంత నాకంటే ఎక్కువ సోమరి అని, నాకంటే ఎక్కువ బద్ధకం గడియారానికి అని. ఇక లాభం లేదు, ఇక్కడున్నా అంతే అక్కడున్నా అంతే. అప్పుడు వెళ్ళిపోయాడు కరీంనగర్ బస్ స్టాండ్లో మెలుకుతో కూర్చున్నాడు. బస్సు ఎంతకీ రాదే, గడియారం ముళ్ళు ఎంతకీ కదలేదే. అంటే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మనకి ఉత్సాహం ఉంటే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం నిద్రపోం. అందుకే అంటాడు అబ్దుల్ కలాం, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కలలు అంటే మనం నిద్రపోయిన తర్వాత వచ్చే కలలు కాదు, మనల్ని నిద్రపోనివ్వకుండా చేసే కలరే నిజమైన కలలు అంటాడు. కానీ మనమేం కలలు కంటున్నాం నిద్రపోయి. అది నేను మీకు చెప్పాల్సిన పని లేదు. వారికి వచ్చే కేసులన్నీ అలాగే వస్తుంటాయి. గమ్మత్ ఏంటంటే 9వ తరగతి అబ్బాయి వస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తాడు, వాడు కుర్చీలో కూర్చుంటాడు, వాడి తల మాత్రమే కనిపిస్తుంటుంది, బాడీ కనిపించదు, అంత చిన్నగా ఉంటాడు. ఈ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు చెప్తుంటాడు, వీడి క్లాస్మేట్ అమ్మాయిని ప్రేమించాడంట. అది వినడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. అంటే మనం అభివృద్ధి చెందలేదని ఎవరు అంటారు? అందులో మాత్రం చాలా అభివృద్ధి చెందాం. నేను అంటాను ఒకటే, ప్రేమించండి పర్వాలేదు, కానీ దానికి ఒక ఏజ్ ఉంటుంది. 10వ తరగతి 9వ తరగతిలో ప్రేమ ఏంటి సార్? మీరు 10వ తరగతిలో 9వ ప్రేమ ఏంటి అన్నారు, మరి ఇంటర్మీడియట్లో ప్రేమించవచ్చా? మరి డిగ్రీలో ప్రేమించవచ్చా? ఉద్యోగం రాకముందు ప్రేమించవచ్చా? అంటే ప్రేమించవచ్చు, కానీ ప్రస్తుతానికి అలాంటి ప్రేమలు పక్కన పెట్టండి. మీకు దమ్ముంటే మీ అమ్మా నాన్నను ప్రేమించండి, మీకు దమ్ముంటే మీ కెరీర్ని ప్రేమించండి, మీ చదువును ప్రేమించండి, మీ జీవితాన్ని ప్రేమించండి, ఈ దేశాన్ని ప్రేమించండి. ఆ దమ్ము మీకుందా? అలాంటి ప్రేమ కావాలి. ప్రేమ అంటే అమ్మాయిని అబ్బాయిని కాదు, అసలు అది ప్రేమే కాదు. అయస్కాంతం ఇనుము పక్కన పెడితే ఆటోమేటిక్గా అతుక్కుంటుంది. ఆ రెండింటి మధ్య ప్రేమ లేదు, అది వాటి యొక్క సహజ గుణం. అలాగే ఆడమాగా పక్కనుంటే ఆటోమేటిక్గా అలాంటి ఒక ఆకర్షణ మొదలవుతుంది, అది నిజమైన ప్రేమ కాదు. మీ నిజమైన ప్రేమికులు అయితే పెళ్ళైన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా మీ భార్యను ప్రేమించండి, 15 ఏళ్ల తర్వాత కూడా మీ ముసలి మొగుడిని ప్రేమించండి. ఎంతమంది ప్రేమిస్తారు? అలాంటి వాళ్ళే నిజమైన ప్రేమ. కాబట్టి అలాంటి వాటిని మీరు పక్కన పెట్టండి, దీన్ని కూడా బద్ధకాన్ని పక్కన పెట్టండి, ప్రేమను పక్కన పెట్టండి. మీరు కనుక మారకపోతే మనం ముందుకెళ్ళడం చాలా కష్టం. అలాగే క్రికెట్, టీవీ ముందు కూర్చుంటాం. అన్నిటికన్నా మనం వెనుకబడకుండా, ముందుకెళ్లకుండా వెనకే ఉండేట్టుగా చేసేది అతిపెద్ద శక్తివంతమైన సాధనం ఏంటంటే టీవీ. దీన్ని మా వాళ్ళు ఇడియట్ బాక్స్ అని పేరు పెట్టారు దీనికి, టీవీకి. గమ్మత్ ఏంటంటే, నేను ఇప్పుడు ఒక కౌన్సిలర్గా మా ఆఫీస్లో చాలా మందికి చెప్తుంటాను, టీవీ చూడకండ్రా, మీ జీవితం పాడైపోతుంది, మీ కళ్ళు పాడైపోతాయి, మీరు చదువుకోలేరు అని చెప్తుంటాను. గమ్మత్ ఏంటంటే, నేను కూడా చదువుకునే సమయంలో విపరీతంగా టీవీ చూశాను. అప్పుడు చూశాను కాబట్టి ఇప్పుడు చూడొద్దని చెప్తే అది నాకు దక్కిందని నేను అనుకుంటున్నాను. అలా చూసే ఈరోజు నాకు కళ్ళద్దాలు వచ్చాయి. గమ్మత్ మా నాన్నగారి కళ్ళద్దాలు 80 సంవత్సరాలు, నాకు మాత్రం ఇప్పుడు వచ్చేసాయి. అయితే గమ్మత్ ఏంటంటే, టీవీ చూసి కొన్ని సంవత్సరాల తరబడి టీవీ చూసిన తర్వాత నాకు ఒకరోజు జ్ఞానోదయం ఏంటి, గౌతమ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అన్నట్టుగా నాకు టీవీ సెట్ ముందు జ్ఞానోదయం జరిగింది. ఎలా రోజు చూస్తున్నాను. ఒక్కరోజు నాకు కలిగిన జ్ఞానోదయం ఏంటంటే, నేను ఎప్పుడూ టీవీ చూడాలా, ఎప్పుడు టీవీ తెర మీద కనిపించేవాడిని నేను చూడాలా, ఎప్పుడు నేను టీవీ ముందే కూర్చుండాలా, టీవీ లోపలికి ఎప్పుడు వెళ్ళాలి, టీవీ తెరపైనకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు నేను ఇతరులనే చూడాలా, ఇతరులు నన్ను ఎప్పుడు చూడాలి అని అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత కరెక్ట్గా ఆ రోజు నుంచి టీవీ చూడడం మానేశాను. టీవీ తెర మీద ఎలా కనిపించాలో ఆలోచించడం మొదలుపెట్టాను. టీవీ తెర మీద కనిపించాలంటే నాకు మొట్టమొదటి వచ్చిన ఐడియా ఏంటి, నేను కూడా ఒక సినిమా స్టార్, సూపర్ స్టార్ని కావాలి, మెగాస్టార్ లాగా ఆటోమేటిక్గా కనిపిస్తారనుకున్నాను. వెంటనే నా బెడ్రూమ్లోకి వెళ్ళాను, తలుపు గొల్లెం పెట్టుకున్నాను, మంచిగా బ్రహ్మాండమైన అద్దం ఉంది, అద్దం నిలబడి ఇలా ఒక ఫోజు పెట్టాను. నా ముఖం నాకే నచ్చలే, నువ్వు పనికిరావురా హీరోగా అంది. మరి హీరోగా పనికి రాకపోతే ఏం చేయాలి? ఏముంది, అప్పుడు అద్భుతమైన బాలసుబ్రహ్మణ్యం గాన గంధర్వుడు అద్భుతంగా పాటలు పాడుతాం, మరి గ్రేట్ సింగర్ అవుదాం అనుకున్నాను. బాత్రూంలోకి వెళ్ళాను, పాటలు పాడడం మొదలుపెట్టాను. మా అమ్మంది, అరే నిన్న రాక బాగానే ఉన్నావు, ఏమైందిరా అని. అది కూడా బాగాలేదు అనుకున్నాను, లాభం లేదు, నేను గ్రేట్ క్రికెటర్ని అవుతాను అనుకున్నాను. అప్పటికి నేను డిగ్రీలో ఉన్నాను. నేను గ్రేట్ క్రికెటర్ని కావాలంటే సచిన్ టెండూల్కర్ ఎప్పుడయ్యాడంటే, బ్యాట్ పొడవు ఎప్పుడైతే ఉందో అంత హైట్లో 5వ తరగతి 6వ తరగతులు అప్పుడే
బ్యాట్ పట్టుకోవాలి. డిగ్రీ దాకా వచ్చిన తర్వాత క్రికెట్ అయితే కుదరదు. మరి ఏం చేయాలి? ఎన్ని రకాలుగా ఆలోచించినా లాభం లేదనిపించింది. ఒకటే విషయం, నువ్వు ఏ రంగంలో అయితే ఉన్నావో ఆ రంగంలో అద్భుతాలు సాధించు. ఖచ్చితంగా నువ్వు తెర మీద కనిపిస్తావు. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు టీవీ తెర మీద కనిపించాలంటే సింగర్వో, డాన్సర్వో, లేదా సినిమా స్టార్వో, సీరియల్ స్టార్వో కావాల్సిన అవసరం లేదు. ఆఖరికి అద్భుతంగా వంట చేయండి, మా ఊరి వంట అని మీ ఇంటికే వస్తారు. మీరు బట్టలు ఉతికిన తెల్లగా తలతల్లాడే సబ్బులాగా తెల్లగా మిలమిల మెరవాలి. ఇల్లు ఊడ్చిన నాలుకతో నాకిన అంటకుండా ఉండాలి. అంటే మన లక్ష్యం ఏంటంటే నెంబర్ 1, నెంబర్ 2 అంటే మనకు నచ్చదు, నెంబర్ 3 అంటే మనకు నచ్చదు. మన లక్ష్యం నెంబర్ 1. ఏ పని చేసినా నెంబర్ 1. ఆ రకంగా నేను అప్పుడు ఈ రంగంలో ఉన్నాను. ఇందులో ఇంకొంచెం బాగా కృషి చేస్తే తప్పకుండా నేను టీవీ తెర మీద కనిపిస్తాను అనుకున్నాను. సీన్ కట్ చేస్తే సంవత్సరం తర్వాత నేను దాదాపు ఒక 6-7 ఛానళ్ళు కనిపించాను. కాబట్టి అదొకటే. టీవీని మనం చూడొద్దు అనుకుంటే టీవీ తెర మీద ఎలాకెళ్ళాలి, ఎప్పుడు టీవీ ముందు కూర్చోవడమేనా అనేది మీరు ఒక్కసారి కనుక ఆలోచిస్తే మీ ఆలోచన విధానం సంపూర్ణంగా మారిపోతుంది. అలాగే క్రికెట్, మై డియర్ స్టూడెంట్స్, యూత్, క్రికెట్ వల్ల చాలా మంది అదైపోతున్నారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా వన్డే మ్యాచెస్ చూస్తున్నారు, రోజులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఆడినా డబ్బులు వస్తాయి, ఆడకున్నా డబ్బులు వస్తాయి. 0కి అవుట్ అయినా వస్తాయి, 10 రన్లకు అవుట్ అయినా వస్తాయి. వర్షం పడి మ్యాచ్ రద్దయినా కూడా వారికి డబ్బులు వస్తాయి. కానీ మనకు మాత్రం కళ్ళద్దాలు వస్తాయి, సైట్ వస్తాయి, కరెంటు బిల్లు వస్తుంది. కాబట్టి మనకు లాభం లేదు. ఇతరులు ఆడిన ఆట మీరు చూడటం కాదు. వాడెవడో 4 కొడితే మీరు చప్పట్లు కొడుతున్నారు, వాడెవడో 6 కొడితే మీరు చప్పట్లు కొడుతున్నారు, వాడెవడో సెంచరీ చేస్తే మీరు ఎగిరి డ్యాన్స్ చేస్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్, మీరు సెంచరీ కొట్టండి మీ పరీక్షల్లో, మీ సబ్జెక్టుల్లో. అంటే 100కు 100 మార్కులు కొట్టండి. మై డియర్ యూత్, మీ తల్లిదండ్రులంతా మీరు విజయం సాధించాలని చూస్తున్నారు, మీరేమో ఇంకోరు విజయం సాధించాలని చూస్తున్నారు. ఎవరో విజయం సాధిస్తే మీరు చప్పట్లు కొడుతున్నారు, ఎవరో విజయం సాధిస్తే మీరు ఆటోగ్రాఫ్లు అడుగుతున్నారు. మీరు విజయం సాధించండి, అప్పుడు మీ తల్లిదండ్రులంతా మీ వెంట ఉంటారు, వాళ్ళు సంతోషపడతారు. మనం హీరోలం కావాలి, ఎవరిలో హీరోలం చేయడం కాదు. మనం జీరోగా మిగిలిపోతాం. మనం హీరోలం కావాలి. తెర మీద కనిపించే వాళ్ళంతా నిజమైన హీరోలు కాదు, వాళ్ళంతా రియల్ హీరోస్. మీరంతా రియల్ హీరోస్. మీరు రియల్ హీరోగా ఉంటారా, రియల్ హీరోగా ఉంటారా అనేది మీరు ఆలోచించుకోండి దయచేసి. ఎందుకంటే వాడి డైలాగ్ వాడిది కాదు, వాడి డ్రెస్ వాడిది కాదు, వాడి హెయిర్ స్టైల్ వాడిది కాదు, వాడి మేకప్ వాడిది కాదు, వాడి డ్రెస్ వాడిది కాదు, వాడి పాట వాడిది కాదు, వాడి డ్యాన్స్ వాడిది కాదు, ఏ ఒక్కడు కూడా వాడిది కాదు. కానీ టోటల్ స్క్రిప్ట్ అంతా మీదే, మీరే సంపూర్ణంగా. మనకెవరు ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ లేరు, మనకెవరు మేకప్ మెన్స్ లేరు, మనకెవరు స్క్రిప్ట్ రైటర్స్ లేరు. టోటల్ మన జీవితానికి మనమే హీరోలం. ప్రతి ఒక్కరు హీరోలే, ఇందులో ఎలాంటి అనుమానానికి తావులేదు. నేనే హీరో అని అనుకోండి, హీరో అంటే తెర మీద కనిపించేవాడే హీరో కాదు, జీవితంలో విజయం సాధించే ప్రతి ఒక్కడు హీరోనే. కాబట్టి నా ఉద్దేశంలో మీరంతా కాబోయే హీరోలు. మళ్ళీ సార్ మమ్మల్ని మీరు మునగ చెట్టెక్కిస్తున్నారు అని కొంతమంది అనుకుంటారు. రాంగ్, తప్పు. ప్రతి ఒక్కరు విజయం సాధించడానికి అర్హులే. ఈ రోజు అద్భుతమైన స్థితిలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు అలా నేల మీద కాకి నిక్కరు తెల్ల షర్ట్ వేసుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. మీ జీవితంలో మీరు ఇంతవరకు ఎన్నో విజయాలు సాధించారు. 1 కాదు 2 కాదు, ఎన్నో విజయాలు సాధించారు. ఎన్ని విజయాలు సాధించాం సార్ మీరు ఎన్నో అంటున్నారు, నేను ఒక్కటి సాధించలేదే. ఆ ఒక్కటి సాధించడం కోసమే ఇంత కష్టపడుతున్నాం, ఇక్కడికి వచ్చింది ఆ ఒక్క విజయం సాధించడం కోసం అని మీరు అనుకుంటున్నారు. అంటే ఉద్యోగం సంపాదిస్తేనే విజయం సాధించినట్టు కాదు. ఉద్యోగం సంపాదించడం అనేది మన జీవితంలో అదొక వన్ ఆఫ్ ద పార్ట్. అదంతే. మీరు చాలా విజయాలు సాధించారు, కానీ గమ్మత్ ఏంటంటే మీరు సాధించిన విజయాలు మీకు తెలియదు, మీరు గుర్తు పెట్టుకోలేరు. ఎందుకంటే సాధించిన వాటిని మనం ఎప్పుడు పెద్దగా గుర్తు పెట్టుకోము. ఏం సాధించాలో అది మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. మన దాకా ఉన్నదాని పట్ల నిర్లక్ష్యం, లేని దాని పట్ల ఆరాటం, అదే జీవితం అన్నాడు ఒక మహాకవి. ఏం సాధించాం సార్, భలే ఉన్నారు, కొన్ని 100లు సాధించాం. చిన్నప్పుడు పుట్టిన తర్వాత బుడి అడుగులు నేర్వాలనుకున్నాం, గోడను పట్టుకొని నడిచాం, అమ్మ నాన్న చిటికన వేలు పట్టుకొని నడిచాం, ఆ తర్వాత అద్భుతంగా నడిచాం, ఇప్పుడు పరిగెడుతున్నాం. అది విజయం కాదా? ఆలు పెట్టించారు, 2 అక్షరాలు, నెల రోజులు నేర్చుకున్నాం. నెల రోజులకి అద్భుతంగా రాశాం అని మన వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కానీ ఆ కూడా ఉల్టా రాశాం, ఇలా అని ఇలా అనాలన్నా, ఇలా అని ఇది ఇలా పెట్టాం. ఆకు ఇలా గుడి పెట్టాలా, ఈ పక్క గుడి పెట్టాం, ఇలా అన్నాం. అయినా కూడా మన వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఆ తర్వాత ఆ నుంచి రాదాకా ఇప్పుడు అన్ని అక్షరాలు నేర్చేస్తున్నాం, A to Z రాసేస్తున్నాం.
అది విజయం కాదా? ఆ తర్వాత సైకిల్ తొక్కాలనుకున్నాం, ఎన్నోసార్లు పడ్డాం, లేచాం, పడ్డాం, లేచాం, పడ్డాం, లేచాం. ఇది నాతో కాదు అని వదిలేసామా? లేదు, సైకిల్ తొక్కేంత వరకు, ఎక్కేంత వరకు విడిచిపెట్టలే. ఆ తర్వాత సైకిల్ పోయింది, బైక్ పోయింది, కార్ అయింది, A to Z. అది విజయం కాదా? 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 10 సంవత్సరాలు 10 వార్షిక పరీక్షలు రాశాం, 10 విజయాలు సాధించాం. అవి విజయాలు కావా? ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయ్యారు, అది విజయం కాదా? డిగ్రీ పాస్ అయ్యారు, అది విజయం కాదా? చాలా మంది అనుకుంటారు ఇన్ఫీరియర్, నేను సాధించలేను సార్. చాలా తప్పు. విజయం సాధించాలంటే ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే, గతంలో సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకొని ముందుకు సాగండి. అవి మీకు ప్రేరణనిస్తాయి, ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ చాలా మందికి గతం గురించి, గతంలో సాధించిన విజయాలు గుర్తుకు రావు, గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనలే గుర్తుకొస్తాయి. చాలా తప్పు, చాలా తప్పు. గమ్మత్ ఏంటంటే, మనకి ఎంత బాధ ఉంటే, ఎన్ని కష్టాలుంటే, ఎన్ని ఇబ్బందులుంటే అంత మంచిది. సార్ నేను ఎందుకు విజయం సాధించలేదంటే, మా నాన్న చదువుకోలేదు సార్, మాది పేద కుటుంబం, మా అమ్మ నాన్న మట్టి పిసుకుతారు, మా వాళ్ళు కూలీ వాళ్ళు, మాకు అంత రాజకీయ చరిత్ర లేదు, మేము ఉన్నతమైన కులంలో పుట్టలేదు, ఇలాంటి చాలా రకాల కారణాలు చెప్తుంటారు. నేను కనుక పలానా కులంలో పుట్టి కనుక ఉంటే, నాకు కనుక డబ్బు ఉంటే, నాకు కనుక పలానా వాళ్ళ సపోర్ట్ ఉంటే, తప్పు ముచ్చట, చాలా తప్పు ముచ్చట. మనం విజయం సాధించాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏ సపోర్ట్ ఉండకూడదు. ఇది చాలా కొత్తగా అనిపిస్తుండవచ్చు ఈ కాన్సెప్ట్. నిజం చెప్పాలంటే మనకి ఏ సపోర్ట్ ఉండకూడదు, అప్పుడే మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే పొద్దున లేవగానే మనకి వేడి వేడి కాఫీ ఉంది, టిఫిన్ ఉంది, మధ్యాహ్నం భోజనం ఉంది, రాత్రి డిన్నర్ ఉంది, పడుకోవడానికి బెడ్ ఉంది, మీద ఫ్యాన్ ఉంది, కూలర్ ఉంది, ఏసీ ఉంది. ఇంకేం చదువుతాం? బ్రహ్మాండంగా నిద్రపోతాం. కావాల్సిన దానికి సెల్ ఫోన్ కొనియమంటే అద్భుతమైన 20,000 సెల్ ఫోన్ కొనిస్తాడు, బైక్ కొనియమంటే పల్సర్ కొనిస్తాడు, అన్నీ ఉన్నాయి. ఇంకా మనం దేనికోసం కష్టపడాలి, దేనికోసం సాధించాలి? మనలో తపన ఎలా ఉత్పత్తి అవుతుంది? మనలో ఫైర్ ఉండాలంటే మనకు ఏది ఉండకూడదు. మన తల్లిదండ్రులు గొప్పవాళ్ళై ఉండకూడదు. మన తల్లిదండ్రులు ఎంత బీద స్థితిలో ఉంటే మనం అంత గొప్పవాళ్ళు అవుతాం. ఎందుకంటే మన ప్రొద్దున లేవగానే మన అవసరాలు ఎలా తీరాలి అనే కోరిక మొదలవుతుంది. అవసరాలన్నీ వాళ్ళు తీరుస్తుంటే లాభం లేదు. కాబట్టి మనం చాలా బీద స్థితి నుంచే ఉండాలి. చాలా మంది చూడండి, గొప్ప గొప్ప వాళ్ళ పుత్రులు గొప్పవాళ్ళు ఏం కాలే. ఈరోజు గొప్పవాళ్ళుగా ఉన్న వాళ్ళ చరిత్ర కనుక చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు చాలా పూర్. అబ్రహం లింకన్ తల్లిదండ్రులు ఏం చేశారు? అడవిలో కట్టెలు కొట్టుకొని అమ్మాడు. ఈరోజు నరేంద్ర మోడీ ఏం చేశాడు? ఒకప్పుడు టీ అమ్మాడు, మీకు తెలుసు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎక్కడి నుంచి వచ్చాడు? బస్ కండక్టర్ నుంచి వచ్చాడు, మీకు తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక పోలీస్ కానిస్టేబుల్ అబ్బాయి. ఈ రకంగా మొదలు పెడితే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళంతా చాలా కింది నుంచి వచ్చారు, మట్టిలో నుంచి వచ్చారు. కానీ మనం అంతా మధ్యతరగతి పైన ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు మధ్యగానే ఉంటాం. కాబట్టి మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ చేయలేదు అనే కాన్సెప్ట్ని మీరు పక్కన పెట్టండి, మర్చిపోండి మై డియర్ స్టూడెంట్స్. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ సీతా మహాలక్ష్మి ఏ ఛానల్లో వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అంటే మాత్రం తక్కువని సమాధానం చెప్తారు. చిన్నారి పెళ్లి కూతురు ఎందులో వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అని మాత్రం తప్పకుండా సమాధానం చెప్తారు. ఏ ఎపిసోడ్లో ఏం జరిగింది అని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. మన ఇంట్లో కరెంటు పోతే పక్కింటికి వెళ్ళి అయినా చూస్తారు, ఎట్టి పరిస్థితులు మానరు. పెళ్లికి వెళ్ళినా, శుభకార్యానికి వెళ్ళినా ఆ టైంలో మాత్రం అక్కడే ఉంటారు. మరి ఇంత ఇంట్రెస్ట్ మనం చదువు మీద చూపిస్తున్నామా? మన జీవితం మీద చూపిస్తున్నామా? మన కెరీర్ మీద చూపిస్తున్నామా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సినిమాల్లో, సీరియల్లో నవరసాలు ఉంటాయి, మన చదువులో నవరసాలు లేవు కదా. నవరసాలు లేవు కదా. గమ్మత్ ఏంటంటే, మనకు ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో అది మనకి బాగా గుర్తుండిపోతుంది. దాని మీద మనకి చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు బోర్గా అనిపిస్తున్నవచ్చు చదువు, కానీ మీరు చదువుకునేటప్పుడు ఊహించుకుంటూ చదవండి. ఇది చదివితే నేను ఎలా ఉంటాను భవిష్యత్తులో, ఈ చదువు చదివితే భవిష్యత్తులో ఎలా ఉంటాను, చదవకపోతే ఎలా ఉంటాను, ఈ ఉద్యోగం సంపాదిస్తే ఎలా ఉంటాను, సంపాదించకపోతే ఎలా ఉంటాను, చదువు కంటిన్యూ చేస్తే ఎలా ఉంటాను, చదువు ఆపేస్తే ఎలా ఉంటాను, చదువు ఆపేస్తే ఎలాంటి పనులు చేయాలో, గుమాస్తా అలాంటి పనులు ఒకసారి మీరు ఊహించుకోండి. అప్పుడు మీకు చదువు మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. చదువుకుంటే ఎంత అద్భుతమైన స్థితిలో ఉంటామో ఒక్కసారి ఊహించుకోండి. మీకు అప్పుడు చదువు మీద, మీ భవిష్యత్తు మీద, మీ కెరీర్ మీద మీకు ఇంట్రెస్ట్ పుడుతుంది. అందుకని తప్పకుండా మనం మారాలి, మారి తీరాలి, మారక తప్పదు. జీసస్ క్రైస్ట్ కేవలం దాదాపు 33 సంవత్సరాలు బతికాడు.
వివేకానంద 39 సంవత్సరాలు, భగత్ సింగ్ 23 సంవత్సరాలు, అల్లూరి సీతారామరాజు దాదాపు 30 సంవత్సరాలు. మనం ఎన్ని సంవత్సరాలు బతికామనేది కాదు, బతికినంత కాలం ఏం సాధించామనేది ముఖ్యం. 100 సంవత్సరాలు బతికి మనం సాధించింది ఏం లేదు. వాళ్ళు 30 సంవత్సరాలు బతికిన తర్వాత వాళ్ళ బాల్యమే అందులో 15 సంవత్సరాలు పోతే కేవలం 15 సంవత్సరాల లోపలనే వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతులు అయ్యారు. మనం 70, 80, 90 అయితే ఏంటంట, ఇన్ని సంవత్సరాలు బతికామని కాదు, బతికి ఏం సాధించామని ముఖ్యం. అసలు మనం బతకంటే ఏంటిది, అసలు మనం బతుకుతున్నామా జీవిస్తున్నామా అంటే నిజం చెప్పాలంటే మనం బతుకుతున్నాం తప్ప జీవించడం లేదు. అసలు జీవితం అంటే ఏంటి? జీవితం అంటే బతికున్నప్పుడు జీవించేది జీవితం కాదు, చనిపోయిన తర్వాత కూడా జీవించేదే నిజమైన జీవితం. అంటే చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక 3-4 తరాల దాకా మన పేరు గుర్తుండాలి. గమ్మత్ ఏంటంటే 3-4 తరాలు కాదు, మా తాత యొక్క తండ్రి పేరుతో నాకే తెలియదు. మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. చాలా మందికి తాత యొక్క తండ్రి పేరు తెలియదు. కానీ మన గత చరిత్ర ఎంత, ఎన్ని తరాలు, వందల వేల లక్షల కోట్ల తరాల నుంచి మనం వస్తున్నాం. మనకంటే ముందు ఎన్ని తరాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఈరోజు ఎలా అయిపోయాయి, తరతరాలుగా ఒక 10 తరాలుగా కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి సంపాదించి పెడుతున్నారు. కొంతమంది ఆస్తి అంత కూడబెడుతున్నారు, వందల వేల కోట్లు కూడబెడుతున్నారు. వాళ్ళు బతకడానికి వందల వేల కోట్లు అవసరమా? నిజానికంటే అవసరం లేదు. మరి ఎందుకు? ఏమనంటే వాళ్ళు ఒకటే అంటారు, మనలో కూడా చాలా మంది ఒక డైలాగ్, సార్ నేను కష్టపడ్డట్టుగా మా అబ్బాయి కష్టపడకూడదు, నేను కష్టపడ్డట్టుగా మా అమ్మాయి కష్టపడకూడదు. ఇది రాంగ్. కష్టపడాలి. వాడు కష్టపడకుండా చేస్తున్నావంటే వాళ్ళని నువ్వు సోమరులుగా తయారు చేస్తున్నారని అర్థం. ఇక్కడ నుంచి ఇంటి నుంచి అక్కడికి బైక్ మీద తీసుకెళ్ళి దింపుతున్నారు, ఆటోలో తీసుకెళ్ళి దింపుతున్నారు, కార్లలో తీసుకెళ్ళి దింపుతున్నారు. నేను కష్టపడ్డట్టుగా మా వాడు కష్టపడకూడదు. ఒక అతను చెప్తాడు నాతోటి, సార్ మా అబ్బాయి నేను బెంచ్ కార్లో దింపుతున్నాను, మా అబ్బాయి ఏసీ స్కూల్లో చదువుతున్నాడు, ఇప్పుడే కోళ్ళ ఫారం కోళ్ళలాగా పెంచుతున్నారు, వాళ్ళు శక్తి ఉండడం లేదు, 1 కిలోమీటర్ నడవరు, తొందరగా ముసలి వాళ్ళు అయిపోతారు, 6వ తరగతి లోపలనే కళ్ళద్దాలు వస్తాయి. ఏంటి ఇదంతా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే నెక్స్ట్ తరానికి సరిపడా సంపద కూడా మనం సంపాదించి పెడితే వాళ్ళు గతం తర్వాత వాళ్ళు ఏ పని చేయరు. ఎవరి సంపాదన వాడే చేసుకోవాలి, ఎవరి డబ్బు సంపాదన వాడే చేసుకోవాలి, ఎవడు కష్టపడ్డది వాడే తినాలి, ఎవడి చదువు వాడే చదువుకోవాలి, అంతే. లేకపోతే లాభం లేదు. ఎందుకంటే మన కాళ్ళ మీదే మనమే నడవాలి. మనం అంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదించి పెడుతున్నామంటే వాళ్ళని ఖచ్చితంగా సోమరులుగా చేస్తున్నామని అర్థం. ఈ ప్రపంచంలో జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ తన తల్లిదండ్రుల మీద ఆధారపడదు. పుట్టిన తర్వాత 3 లేదా 4 వారాల తర్వాత వాళ్ళ కాళ్ళల్లో, జంతువులకు కానీ పక్షులకు కానీ జంతువుల కాళ్ళల్లో రెక్కలు రాగానే, కాళ్ళల్లో బలం రాగానే 3-4 వారాల తర్వాత వాటికై అవి బయటకు వెళ్తాయి, వాటి ఆహారం సంపాదించుకుంటాయి. పక్షులకు కూడా అంతే, 3-4 వారాలు కాగానే రెక్కల్లో బలం రాగానే వాటి రెక్కల మీద అవే ఎగిరిపోతాయి, వాటి ఆహారాన్ని అదే సంపాదించి పెట్టుకుంటాయి, అవే తింటాయి, తల్లిదండ్రుల మీద మాత్రం ఆధారపడవు. కానీ మనుషులు మాత్రం 30 సంవత్సరాలు వచ్చినా మన తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. పైగా నువ్వు నాకేం సంపాదించావు అని అడుగుతాం. వాడు మనకు బైక్ కొనియాలి లేకపోతే గొడవ, సెల్ ఫోన్ కొనియాలి లేకపోతే గొడవ, బ్రాండెడ్ డ్రెస్సులు కొనియాలి లేకపోతే గొడవ, బర్త్డే పార్టీలు చాలా గ్రేట్గా చేసుకోవాలి లేకపోతే గొడవ. చెప్పండి. వాడికి పెళ్లి చేయాలి, వాడి పెళ్ళాన్ని కూడా మనమే పోషించాలి. ఇంత దారుణం. వాడు సెల్ ఫోన్ కొనియాలి, సెల్ ఫోన్ నుంచి ఎవరికో ఐ లవ్ యూ అని ఎవరికో కొట్టేస్తే అక్కడ ఒక గొడవ అయిపోతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది, పోలీస్ స్టేషను, కోర్టు కేసులు, డబ్బు, ఇవన్నీ మళ్ళీ తల్లిదండ్రులు భరించాలి. సెల్లు కొనియాలి, బ్యాలెన్స్ వేయించాలి, సిమ్ కార్డు వేయించాలి, దాంతో వచ్చిన గొడవలు కూడా తల్లిదండ్రులు పరిష్కరించాలి. ఎందుకండి ఇదంతా? ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి. మా గురువు గారైన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్తుంటారు ఒకటి, వారి అబ్బాయినంట 10th చదివిన తర్వాత, నాన్నగారు నేను ఏం చేయాలంటే +2 చదవరా, కానీ నేను ఆ తర్వాత నేను డబ్బులు ఇవ్వను, నీ డబ్బులు సంపాదించుకో నువ్వే అని. ఆ తర్వాత నాగార్జున కంపెనీలో పార్ట్ టైం జాబ్కు చేరారంట ఆ అబ్బాయి. నెలకి 1500 రూపాయల జీతంతో అప్పటి నుంచి చదువంతా అయిపోయేంత వరకు తన డబ్బులతో తనే చదువుకున్నాడంట. ఎంత గొప్ప విషయం చూడండి. ఈరోజు అతడు ఒక సింగపూర్లోనో ఎక్కడో సంవత్సరానికి దాదాపు 2 కోట్ల రూపాయలతో అతడు ఉద్యోగం చేస్తున్నాడు. అతను డబ్బు లేదా ఉంది. కారణం ఏంటంటే డబ్బు విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి. అది నేను ఒక చోట చదివాను, అక్కినేని నాగార్జున గారు తన స్కూల్ బస్సులో వెళ్ళేవాడంట.
జనరల్గా అందరి అబ్బాయిలతో సహా, అందరి స్టూడెంట్లతో సహా. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ అతను ఏడిపించేవాడంట. ఏంటి మీ నాన్న సూపర్ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారు, చాలా గ్రేట్ స్టార్, ఇంట్లో 4 కార్లు ఉంటాయి, 4 కార్లు నువ్వు మాతో పాటు బస్సులో రావడం ఏంటి అని అందరు ఏడిపిస్తే అతను ఇంటికి వచ్చి అమ్మ దగ్గర ఏడ్చేవాట. నన్ను అందరు ఏడిపిస్తున్నారమ్మా, మీ నాన్నగారు పిసినారి అని అందరు అంటున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు, నాన్నగారికి చెప్పు అన్నట. ఆ అమ్మ నాన్నగారికి చెప్పారు, ఏమండి మన అబ్బాయి ఇలా అంటున్నాడు, వాళ్ళ స్కూల్లో అందరు ఏడిపిస్తున్నారంట, మిమ్మల్ని అందరు పిసినారు అంటున్నారంట, కాస్త వాడికి కార్లో పంపిస్తే బాగుంటుంది కదా అంటే అతను అన్నాడంట, లేదు, ఈ రోజు కనుక కార్లో పంపించే శక్తి నాకుంది, కానీ నేను ఈ రోజు కనుక కార్లో పంపిస్తే అతనికి శ్రమ విలువ తెలియదు, మనుషుల విలువ తెలియదు, మనుషుల గౌరవం తెలియదు. అందుకని ఈరోజు నన్ను వాళ్ళంతా మూర్ఖుడు పిసినారి అంటున్నా పర్వాలేదు, కానీ రేపు వాడు కనుక చెడిపోతే ఈ ప్రపంచం అంతా అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి మూర్ఖుడు విధవ అంటుంది. కాబట్టి నేను అలాంటి పని చేయను, నువ్వు అందరితో పాటే వెళ్ళు, అందరితో పాటే చదువు. ఆ తర్వాత కొద్ది రోజుల దాకా ఆయన వాళ్ళ నాన్నగారితో సరిగా మాట్లాడలేదంట, నేను పత్రికలో చదివాను. ఆ తర్వాత కొంచెం జ్ఞానం పెరిగిన తర్వాత నా కోసమే మా నాన్నగారు ఇదంతా చేశారు అన్న సంగతి అర్థమైపోయింది. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. ఈరోజు పుట్టినరోజు పండుగలు, బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవడం పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది. చిన్నపిల్లలే కూడా గ్రాండ్గా చేసేస్తున్నాం. తమ్ముడు పార్టీ ఘనంగా చేశాము, నా బర్త్డే ఫంక్షన్ ఘనంగా చేయలేదు అని అక్క కంప్లైంట్ చేస్తుంది. లేదా అక్క బర్త్డే పార్టీ ఘనంగా చేశావు, నా బర్త్డే పార్టీ అంత గ్రాండ్గా లేదు అని తమ్ముడు కంప్లైంట్ చేస్తుంటాడు. చాలా పెద్దవాళ్ళు కూడా ఇలాంటి ఫంక్షన్ హాల్స్ తీసుకొని కూడా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తుంటారు. గమ్మత్ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఏం సాధించామని బర్త్డే పార్టీలు చేసుకుంటున్నాం? ఏం సాధించాం? నిజం చెప్పాలంటే మన బర్త్డే పార్టీ మనం చేసుకోవడం గొప్ప విషయం కాదండి. మన పుట్టినరోజు పండుగ సమాజం చేసుకోవాలి, అది గొప్పతనం. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇలా ఎంతో మంది గొప్ప వాళ్ళ బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకోవాలి, అంతే తప్ప మన బర్త్డేను మన డబ్బులు ఖర్చు పెట్టి, మన బెలూన్లు పెట్టి, మన కేక్ మనం కట్ చేసుకోవడం, మన స్వీట్ తినడం, ఇది కాదండి గొప్పతనం అంటే. అక్కడ దాకా ఎదగాలి. ఆ ఎదగడానికి మీరు కృషి చేయండి. ఈరోజు మధ్య చూస్తుంటే గమ్మత్ ఏంటంటే, సినిమా హాళ్లలో మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో, రోజుకి 4 ఆటలు నడుస్తున్నాయి. గమ్మత్ ఏంటంటే మార్నింగ్ షో, మ్యాట్నీ షోలలో ఎక్కువగా వృద్ధులు, భార్యాభర్తలు వీళ్ళు ఎవరు ఉండరండి, మొత్తం యూతే ఉంటుంది. యూత్ తోటే నడుస్తుంది మార్నింగ్ షో, మ్యాట్నీ షో. చూడండి, నాకు అనిపిస్తుంది ఏంటంటే, మరి ఈరోజు సండే కాదు, హాలిడే కాదు, వర్కింగ్ డేస్లో కూడా మార్నింగ్ షో, మ్యాట్నీ షో హోస్ట్ఫుల్ ఉంటుంది. అసలు ఆ యూత్ అంతా, ఆ యువకులంతా, ఆ స్టూడెంట్లంతా ఆ టైంలో ఎక్కడ ఉండాలి? వాళ్ళంతా అయితే స్కూళ్ళల్లో, లేదా కాలేజీలలో, లేదా ఉద్యోగాన్వేషణలో ఉండాలి, అక్కడ ఉండాలి, ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి. కానీ ఎక్కడ ఉంటున్నారు? సినిమా హాళ్లలో ఉంటున్నారు. ఈరోజు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి సినిమాలు. దేనివల్ల? కేవలం యూత్ వల్ల. కాలేజీ ఎగ్గొట్టి, స్కూల్స్ ఎగ్గొట్టి, చదువుకు ఎగనామం పెట్టి సినిమా హాళ్లలో ఉంటున్నారు, లేదా రోడ్డు మీద బలాదూరుగా తిరుగుతున్నారు పల్సర్ బైక్ మీద 3-4 ఎక్కి. జ్యోతిరెడ్డి గారని వరంగల్ నుంచి ఒక కూలీ స్థాయి నుంచి అమెరికాలో ఒక కంపెనీకి CEO అయింది. జ్యోతిరెడ్డి గారని మీరు చాలా మంది వినే ఉంటారు. ఆమె మొన్న హైదరాబాద్లోని ఇలాంటి ఇంపాక్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎవడైనా మధ్యాహ్నం రోడ్డు మీద కనుక కనిపిస్తే ఏ యువకుడు వాడిని పరిగెత్తి కొడతానంది. చాలా కోపం అన్నమాట ఆమెకి. ఈ యూత్ అంతా ఇలా అయిపోతున్నారేంది? యువశక్తి అంతా ఇలా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది ఏంటి? ఎందుకంటే మనకి దేనికి కొదవలేదు. మన దేశంలో కరీంనగర్ అంత సైజు లేదు, సింగపూర్ లాంటి దేశం అయినా అద్భుతాలు సాధిస్తుంది. చెప్పండి, ఇండియా ఇంత పెద్ద విస్తీర్ణమై ఉండి యువశక్తికి కొదవలేదు, అయినా కూడా ఇలా వెనుకబడిపోతుంది. కారణం ఏంటంటే ఇవే మూఢనమ్మకాలు, సోమరితనం, బద్ధకం, నెగిటివ్ థింకింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సమయపాలన తెలియకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం, ఒక యాటిట్యూడ్ లేకపోవడం, ఒక గోల్ లేకపోవడం, ఒక లక్ష్యం, బలమైన లక్ష్యం లేకపోవడం. నిజంగా కనుక మన వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేసే శక్తి కనుక ఉంటే మన దేశం అద్భుతంగా ముందుకెళ్తుంది. ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికాను వెనక్కి తోసేసి ముందుకు ఖచ్చితంగా వెళ్తుంది. అంత శక్తి సామర్థ్యాలు మనకి ఉన్నాయి. ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే మీ మనసులో ఉన్న, మీ మనసు లోతుల్లో నిద్రపోతున్న శక్తిని వాడిని తట్టి లేపండి, వాడు అద్భుతాలు సాధిస్తాడు, గ్యారంటీ, అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే స్వామి వివేకానంద అంటాడు, ఒక 10 మంది ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన ఒక 10 మంది యువకులను ఇవ్వండి, నేను ఈ దేశ స్వరూపాన్ని మారుస్తానంటాడు. 120 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో 10 మంది దొరకరా? మంది చాలా ఉన్నారు.
కానీ అలాంటి వ్యక్తులు లేరు. యువత చాలా మంది ఉన్నారు, కానీ ఉక్కు నరాలు ఇనుప కండరాలు గల అంత శక్తి సామర్థ్యాలు గల యువతకి కొదువైపోయింది. అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, వయస్సు మళ్ళిన మనస్సు కుళ్ళిన యువకుల్లారా చావండి అంటాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటాడు. నేనన్నా ఏంటంటే శ్రీశ్రీ అన్నది తప్పని మనం నిరూపించాలి. కొంతమంది వృద్ధులు ఎప్పటికీ యువకులే అని మనమంతా నిరూపించాలి. నిరూపిస్తారా లేదా? ఎస్ అనడానికి కూడా మన బద్ధకమే. అందుకని మై డియర్ స్టూడెంట్స్, నేను అనేది ఏంటంటే మనం మన కోరికలన్నీ ఎంత అందమైన బట్టలు వేసుకున్నాం, ఎంత అందమైన స్పెట్స్ వేసుకున్నాం, ఎంత అందమైన షూస్ దొరుకున్నాం, ఎంత మంచి బైక్ వాడుతున్నాం, బ్రాండెడ్ డ్రెస్సులు, బ్రాండెడ్ స్పెట్స్, బ్రాండెడ్ షూస్, ప్రతి ఒక్కటి బ్రాండెడే, బైక్ కూడా బ్రాండెడే. నా ప్రశ్న ఏంటంటే అసలు మీరు బ్రాండా కాదా? మీరు ఆర్డినరీ ఉండి మీరు బ్రాండెడ్ దుస్తులు దొరుకున్నంత మాత్రాన మీరు బ్రాండెడ్ ఎలా అవుతారో చెప్పండి ఒక్కసారి. ఏదో దీన్ని ఏమంటారు, ఇందులో నెంబర్ 1 ఏంటి స్పెట్స్లో ఏంటండి? రేబాన్ గ్లాస్ పెట్టుకుంటే మీకు ఏమవుతుంది? ఒక గొప్పతనంగా ఫీల్ అవుతారు. అంటే ఈ గ్లాస్ పెట్టుకుంటేనే మీకు గొప్పతనం, ఇది గ్లాస్ తీసేస్తే మీకు అంత గొప్పతనం లేదు, అంటే మీకు వాల్యూ లేదు. బ్రాండెడ్ జీన్స్, బ్రాండెడ్ టీ షర్ట్ వేసుకుంటేనే మీరు బ్రాండెడ్, మీకు గుర్తింపు. ఆ రెండు లేకపోతే మీకు గుర్తింపు లేదు, అంటే మీకు సొంతంగా అంటే ఒక గుర్తింపు లేదు. అద్భుతమైన రేబాన్ షూస్ వేసుకుంటేనే మీకు గుర్తింపు. రేబాన్ షూస్ కనుక లేకపోతే ఏంటిది ఇది? షూస్లో ఏంటి నాకు తెలియదు. గమ్మత్ ఏంటంటే ఏంటి గట్టిగానయ్యా రీబాక్. ఎస్, రీబాక్ షూస్ పెట్టుకుంటే మనకి గుర్తింపు, లేకపోతే మనకి గుర్తింపు లేదు. అంటే మీకంటూ ఒకటి అది లేదా? గమ్మత్ ఏంటంటే మనం ఇక్కడ షర్ట్ మీద, ప్యాంట్ జేబు వెనకాల అంతట బెల్ట్, ప్రతి ఒక్కటి అన్ని బ్రాండెడ్ పెట్టుకోవడం. ఆ కంపెనీకి ఫ్రీగా ప్రచారం ఎందుకు చేస్తారండి మీరంతా? ఫ్రీగా ప్రచారం చేయకండి మీరంతా. వాళ్ళది పెట్టుకుంటే వాళ్ళే మనకు డబ్బులు ఇవ్వాలి, మనం వాడికి ఇవ్వడం ఏంటండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. కంపెనీ పేర్లన్నీ మీ ఒండి మీద పెట్టుకొని తిరుగుతుంటారా? మీకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ లేదా? నేను అనేది ఏంటంటే మీరే ఒక బ్రాండ్గా మారండి, మీరే ఒక బ్రాండ్ ఇమేజ్గా మీరు క్రియేట్ చేసుకోండి, మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్. అందుకని గొప్ప గొప్ప కళలు కనండి, మామూలు కళలు కనకండి. థింక్ బిగ్, గెట్ బిగ్. ఒక చోట ఒక అంబాసిడర్ కార్ డ్రైవర్ ఉన్నాడండి. ఒక అంబాసిడర్, పాత మోడల్ అంబాసిడర్ కార్ డ్రైవర్ ఉన్నాడు. అతను గత 25 సంవత్సరాలుగా అదే కార్ డ్రైవ్ చేస్తున్నారండి. చాలా బోర్ కొట్టేసింది. ఈ లోపు పక్కన అద్భుతమైన కార్లు తయారయ్యాయి, మంచి కంపెనీలు, కొత్త మోడల్స్, లేటెస్ట్ మోడల్స్, కలర్స్ జోర్దార్ అద్భుతమైన కార్లు వచ్చేసాయి, బెంజ్ గింజి ఇలాంటివన్నీ. అనుకున్నాడు ఇలాంటి కారు ఉంటే ఎంత బాగుండు, ఇలాంటి కారు ఉంటే ఎంత బాగుండు, అది ఇంకా బాగుంది, ఇది ఇంత బాగుండు, ఇలా అనుకున్నాడు. చాలా నిరుత్సాహం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇక లాభం లేదని భగవంతుని ప్రార్థించాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. దేవా నాదొక కోరిక అన్నాడు. ఒక్కటేమిటి? 2 కోరుకో. నాకు ఒక అద్భుతమైన కారు, అందమైన కారు, అధునాతనమైన సౌకర్యాలున్న కారు, ఈ ప్రపంచంలో నెంబర్ 1 కారు, అంతకన్నా మించిన నెంబర్ 1 ఉండకూడదు, ఇలాంటి ఒక అద్భుతమైన కారుని సృష్టించండి అన్నాడు. ఓకే, సృష్టించి తిని పో అన్నాడు. నీ 2వ కోరిక కోరుకోమన్నాడు భగవంతుడు. ఆ కారుకి నన్ను డ్రైవర్ని చేయండి అన్నాడు. మీరేమనుకున్నారు? ఆ కారు తన కోసం సృష్టించబడిందేమో, తన కోసం అడుగుతాడేమో అనుకున్నారు కదా. నేను అలాగే అనుకున్నాను, మీరు అలాగే అనుకున్నాను, పాపం భగవంతుడు కూడా అలాగే అనుకున్నాడు. తన కోసమే అడుగుతున్నాడేమో, సరే తథాస్తు అందామని చేయి రెడీగా పెట్టుకున్నాడు. ఈ లోపు ఏమన్నాడు? ఆ కారుకు నన్ను డ్రైవర్ని చేయమన్నాడు. భగవంతుడు అనుకున్నాడు అప్పుడు, భక్తుడు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చే శక్తి భగవంతుడునైనా నాకు కూడా లేదు, తథాస్తు అన్నాడు. సీన్ కట్ చేస్తే వాడు మళ్ళీ కార్ డ్రైవర్గానే ఉన్నాడు. ఎందుకంటే మనకు కొత్త కోరికలు కోరుకోవడం తెలీదు, మనకు ధైర్యం లేదు, మనకేం కావాలో మనకే స్పష్టంగా లేదు. అందుకే అంటాడు అబ్దుల్ కలాం, గొప్ప కోరికలు కోరండి, చిన్న కోరికలు వద్దు. చిన్న కోరికలు కోరడం నేరం అంటాడు. పైగా
అందుకని మీరు గొప్ప కళలు కనండి, ఖచ్చితంగా అవి ఏదో ఒక రోజు అవి నెరవేరుతాయి. మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. వేమనంటాడు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినరవేమ. మీరంతా మీరు అనుకున్నది సాధించాలని పట్టు పట్టండి, గట్టి పట్టు పట్టండి, పట్టిన పట్టు విడవకండి. అలా విడవరని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జక్కని రాజు.